నమస్తే, నేను మీ నగేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మ గారు ఆ నియోజకవర్గం శాసనసభ్యుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఇంతకాలం అక్కడ లోకల్గా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి అభిప్రాయ భేదాలు, ఆ తర్వాత రాజకీయ ఆధిపత్య పోరు జరుగుతున్నప్పటికీ కూడా డైరెక్ట్గా రంగంలోకి దిగకుండా తన క్యాడర్నే సర్దుబాటు చేసుకుంటూ వాళ్లకు సర్ది చెబుతూ వస్తున్న వర్మ గత 4-5 రోజులుగా నేరుగా రంగంలోకి దిగిన వాతావరణం మనకు కనపడిస్తోంది. అంటే వర్మ గారికి ఎమ్మెల్సీ రాకుండా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి అడ్డపడ్డారు. వర్మ అక్కడ ఎమ్మెల్సీ అయితే ఇంకొక పవర్ పాయింట్ తయారవుతుంది. దాని ద్వారా నా ప్రయారిటీ తగ్గుతుంది, పైగా 2 పార్టీల మధ్య వివాదాలు గొడవలు ఎక్కువవుతాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి వర్మ గారిని ఎమ్మెల్సీ చేయకుండా అడ్డుకున్నారనే ఒక ప్రచారం నడుస్తూ ఉంది. ఇది వర్మ గారు కూడా నమ్ముతున్నారు. సో అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో వర్మ గారు రగిలిపోతున్న తరుణంలోనే ఈ మధ్య పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆ సభలో నాగబాబు గారు ఇండైరెక్ట్గా వర్మ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పిఠాపురం తెలుగుదేశం పార్టీ క్యాడర్ను, ప్రత్యేకించి వర్మ గారిని తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. సో అప్పుడే ఈ తిరుగుబాటు చేస్తే అంటే పార్టీ హైకమాండ్ నుంచి మళ్ళీ కొన్ని అడ్డంకులు ఎదురు కావచ్చు, లేదు తొందరపడొద్దు అని చెప్పేసి ఒక హెచ్చరికలు కానీ సూచనలు కానీ ఎదురు కావచ్చనే ఒక ముందు జాగ్రత్త చర్యతో వర్మ గారు కొంతకాలం ఓపిక పట్టారు. నాగబాబు గారు చెప్పినట్లు ఈ నియోజకవర్గంలో నా తమ్ముడిని ఎవరూ గెలిపించలేదు, గెలిపించేంత శక్తివంతులు ఎవరూ లేరు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడే గెలిచేశాడు అని చెప్పడం ద్వారా వర్మ డమ్మీ, వర్మది ఏం లేదు, ఆయన సపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఉండేవారు అని చెప్పేసి నాగబాబు గారు చెప్పారు. ఈ వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాతైనా కూడా ఖండించో లేదా మరే రూపంలోనైనా సర్దుబాటు చేసి వర్మను శాంతింపజేసే ప్రయత్నం అయితే చేయలేదు. సో దీంతో వర్మలో ఆగ్రహం కట్టలు దించుకుంది. వాళ్ళ క్యాడర్ కూడా ఇప్పుడు పార్టీ హైకమాండ్ కానీ వర్మ గారు కానీ చెబితే వినే స్థాయి దాటిపోయారు. సో ఇప్పుడు తన క్యాడర్ను నిలబెట్టుకునే దానికోసం వర్మ గారు ఇక నేరుగా రంగంలోకి దిగి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణకు దిగారు. నియోజకవర్గంలో ప్రజల్లో పర్యటిస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాటిని అధికారుల దృష్టికి తీసుకొని పోతూ వాటిని పరిష్కరించేందుకు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు అక్కడే పరిష్కరింపజేశారు. ఇది జనసేన క్యాడర్కు మింగుడు పడ్డం లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉంటే వర్మ గారు, మాజీ ఎమ్మెల్యే వర్మ గారు నేరుగా రంగంలోకి దిగి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే ఒక కార్యాచరణకు దిగడం అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారితో నేరుగా యుద్ధానికి దిగినట్లే. సో ఈ వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్ వద్దే, అంటే తెలుగుదేశం పార్టీ హైకమాండ్ వద్దే తేల్చుకుంటాము అని చెప్పేసి జనసేన పార్టీ క్యాడర్ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఆధిపత్య పోరు ఏ మలుపు తీసుకుంటుంది అనేది ఒక ఆసక్తికర పరిణామంగా మారింది. నమస్తే.